హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేస్తూ మీరందరూ ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ నెరవేరాలని, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఉగాది పర్వదినానికి సంబంధించిన ఒక చిన్న పురాణ కథని తెలియచేస్తూ ఈ ఉగాది పండగ రోజున కొన్ని పనులు మనం ఎందుకు జరుపుకోవాలి అనే విశేషాలను కూడా నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. సోమకాసురుడనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గరున్న వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కోవడం జరిగిందన్నమాట. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ప్రార్థించగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో యొక్క సోమకాసురుని వధించి ఆ యొక్క వేదాలని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పజెప్పబడిన రోజు చైత్ర శుద్ధ పాఠ్యమి రోజు. అంటే ఒక సృష్టి ప్రారంభించాడు ఈ యొక్క బ్రహ్మదేవుడు. సృష్టి ఆరంభం, యుగం ఆరంభమైన రోజు, యుగ ఆది ఉగాదిగా మనం ఈ పండుగను జరుపుకుంటాం అన్నమాట. ఈ పండుగ మనకి చైత్ర శుద్ధ పాఠ్యమి అంటే చైత్ర మాసం మొదటి రోజున, వసంత ఋతువు మొదటి రోజున మనం ఈ పండుగను జరుపుకుంటాము. అంటే వాతావరణంలో అనేక గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి. అంటే శిశిర ఋతువులో ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మోడు బారిపోయి ఉన్న ప్రకృతి కాస్త వసంత ఋతువులో చక్కగా పచ్చగా చిగుళ్ళు వచ్చి యొక్క కోయిల కూతలతో, మామిడి పుందెలతో, వేప పువ్వులతో అంటే కడకడలాడుతూ ఉంటుంది అనమాట. ఎంతో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క ఉగాది పండుగని మనం ఈ యొక్క చైత్రమాసం మొదటి రోజున మనం జరుపుకుంటాం కదా. ఇలాగే మనలాగే వేరే రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాంలో కూడా ఈ యొక్క ఉగాది పండుగను మనం జరుపుకుంటాం అన్నమాట. ఈ యొక్క ఉగాది పండుగ ఇక విశిష్టతల్లో మొట్టమొదటిది ఏంటంటే అభ్యంగన స్నానం అండి. అంటే ఈ పర్వదినాల్లో మనం తైలంతో స్నానం అంటే నెత్తి నుంచి మన శరీరం అంతా కూడా ఈ తైలాన్ని మర్దనా చేసుకొని ఆ చక్కటి తలస్నానం చేయడం అనేది అతి ముఖ్యమైన విషయం అంటండి. ఎందుకు అంటే ఈ తైలంలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుందంట. ఒక నీటిలో గంగాదేవి నివాసిస్తుందంట. ఈ పర్వదినాల్లో ఇప్పుడు మనం వాటిని తైలం రుద్దుకొని ఈ తలస్నానం చేయడం వల్ల మనకి ఆ లక్ష్మీదేవి, ఈ యొక్క గంగాదేవి కరుణా కటాక్షాలు మనకు వస్తాయి అనేది ఒక ప్రతీతి. ఇంకా నూతన వస్త్రాలు ధరించడం అంటే కొత్త, ఈ యొక్క మనకి తెలుగువారి పండుగ అండి ఉగాది. ఒక కొత్త తరానికి నాంది అనమాట. మనం కొత్త వస్త్రాలు ధరించడం, పూజలు చేసుకోవడం. ఇందులో భాగంగా మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేస్తారండి. అంటే 6 రుచులు, మామిడి పిందెలతోనూ, కొత్త చింత పండుతోనూ, ఇక ఉప్పు, కారం, వగరు, ఇక వేప పువ్వు, ఇక వీటితో 6 రుచులతో చేస్తారు. ఈ యొక్క పచ్చడి యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. అంటే రోగాల బారిన పడకుండా ప్రకృతి మార్పు చెందింది. అంటే వాతావరణంలో భిన్నమైన మార్పులు వచ్చినప్పుడు ఆ మార్పును తట్టుకునే శారీరక సామర్థ్యం పెరగాలి అంటే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక ఔషధం లాంటిది ఈ యొక్క ఉగాది పచ్చడి అనమాట. ఈ ఉగాది పచ్చడిని మనం తినడం ద్వారా అంటే ఒక 15 రోజులు శ్రీరామనవమి వరకు మనం ఈ పచ్చడిని తినడం ద్వారా మనకి మనం ఈ వాతావరణాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. ఇంకోటి ఈ పచ్చడి యొక్క గొప్పతనం ఇంకోటి ఏంటంటే ఈ 6 రుచులు మన యొక్క భావోద్వేగాలకి చిహ్నం అంటండి. క్రోధం, దుఃఖం, సంతోషం, ద్వేషం, ఇలాగా అంటే కష్టం, సుఖం ఇవన్నీ కూడా మన భావోద్వేగాలు మన జీవితంలో సమపాళనలో మనం తీసుకోవాలి. ఎప్పుడూ సంతోషమే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే ఉండదు, ఎప్పుడూ కోపమే ఉండదు. అలాగా మన సమదృష్టితో వీటిని చూడాలి అనేది కూడా ఈ యొక్క పండగ తత్వం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పంచాంగ శ్రవణం అనమాట. పంచ అంటే 5 అండి. ఈ యొక్క 5 విషయాల గురించి పంచాంగ శ్రవణం జరుపుతూ ఉంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల గురించి. అంటే ఈ సంవత్సర కాలంలో మనకి వర్షాలు ఎలా కురుస్తాయి, నక్షత్ర గమనాలు ఏంటి, రాసులు ఏంటి, ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతాయి, ఇవన్నీ కూడా పండితులు ఈ యొక్క పంచాంగ శ్రవణంలో వివరించడం జరుగుతుందన్నమాట. ఇక కవి సమ్మేళనాలండి. ఇక ఈ వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళు చూపించుకునే
రోజులు అనమాట, కవి సమ్మేళనాల రూపంలో. అంటే ఈ పండుగలు అనేవి మన సంస్కృతికి నిలువుటద్దం అనమాట. ఈ పండగ రోజుల్లో ఈ యొక్క విశిష్టతలు ఇవన్నీ కూడా మనకి కొన్ని సంబంధాలు ఉంటాయి. అంటే మన ఆరోగ్యము, మన ప్రకృతి, మన జీవన విధానము ఏ విధంగా ఉంటే మన మనసు, మన బుద్ధి నిలకడగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము అనేవన్నీ కూడా ప్రతి పండగలోనూ మనం కొన్ని అంటే ఒక్కొక్క పండగ ఒక్కొక్క పరిస్థితులు మనకు తెలియజేస్తూ ఉంటాయి అనమాట. ఈ ఉగాది కూడా అంతే. అంటే భావోద్వేగాలని సమంగా చూసుకోవాలి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి, అలాగా అనేది ఈ పండగ విశిష్టత అనమాట. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరం ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతోనూ భోగభాగ్యాలతో ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ కూడా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.